ఒకటి ఉంది, పిల్లల మరి ఒకటి ఉంది. పిల్లల మరి పెయింటింగ్ చేసేసి ఫోటో పంపినా ఓకే. మేడం అట్లా పట్టుకొని ఉండండి మేడం, అట్లా పట్టుకొని ఉండండి. మీరు చేయండి కౌన్సిలర్ గారు. రోజు స్వచ్ఛ సంరక్షణలో భాగంగా టాయిలెట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ అలాగే అలాగే మున్సిపాలిటీ ఈ గారైనటువంటి ఈసారికి అలాగే ఈ గారికి ఛాన్స్ ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి అలాగే నా వాటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే అన్ని రకాలుగా బాగుంటుంది. దాంట్లో భాగంగా ప్రభుత్వం ఉద్దేశించి ఇలాంటి టాయిలెట్ పెట్టడం వలన బహిరంగ మల విసర్జన కాకుండా పరిసర ప్రాంతాలు కూడా మరణం కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా వార్డు కూడా అందులో భాగమైనందుకు ముందుగా సంతోషిస్తున్నాను. కార్యక్రమం ఉద్దేశించి చైర్మన్ గారు మాట్లాడారు. ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు 28వ వార్డులో స్వచ్ఛ సంరక్షణలో భాగంగా పబ్లిక్ టాయిలెట్ను ప్రారంభం జరిగింది. ఈ వార్డు కౌన్సిలర్ గారు కాపర్తి సీఎం గారు, 29వ వార్డు కౌన్సిలర్ గారు అనంతుల యాదగిరి మిషన్ భాగంలో పరిసర ప్రాంతాలంతా కూడా సూర్యాపేట పట్టణం మొత్తం కూడా శుభ్రంగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ పబ్లిక్ టాయిలెట్ను టౌన్లో మొత్తం మేము చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేసుకునేది, ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయకుండా పబ్లిక్ టాయిలెట్స్ను వినియోగించుకోవాలని ప్రజలందరికీ మేము మనవి చేసుకుంటున్నాం. మల విసర్జన చేయకుండా శుభ్రంగా ఉంచి సూర్యాపేట పట్టణాన్ని ఒక స్వచ్ఛ సంరక్షణ భాగంలో ముందంజలో ఉండాలని సూర్యాపేట పట్టణాన్ని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నారు. మేడం కనపడలేదు దాటక ముందే బయటకు కాలేను ఫోటో దాటినాక ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంలో ఈరోజు 28వ వార్డులో పబ్లిక్ టాయిలెట్స్ను ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ, సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సూర్యాపేట పట్టణాన్ని మొత్తం కూడా
ఒక పరిశుభ్రమైన సూర్యాపేట పట్టణంగా తీర్చిదిద్దుకుందామనే ఒక ఉద్దేశంతో మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా మేము టౌన్లో పబ్లిక్ టాయిలెట్స్ అన్నింటినీ కూడా మేము ప్రారంభోత్సవం చేసి ప్రజలు కూడా వాటిని వినియోగించుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయకుండా పబ్లిక్ టాయిలెట్స్ని వినియోగించుకోవాలని కూడా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదే భాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంలో సూర్యాపేట పట్టణాన్ని ముందంజలో ఉంచాలని కూడా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు కూడా సూర్యాపేట పట్టణానికి రావాలని ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనము మంత్రి గారు కలలుగన్న మినీ ట్యాంక్ బండ్ మీద కూడా చెట్లు కొన్ని చనిపోయి ఉండే వాటి ప్లేస్లో రీప్లాంటేషన్ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. ఈ చెట్లు వచ్చేసి ఈరోజు మేము ఇక్కడ నాటడం జరుగుతుంది. అంటే ప్రజలు పొద్దుందాకా కూడా అలసిపోయి ఉంటారు. వాళ్ళు సేద తీర్చుకోవడానికి గౌరవనీయులు మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి ఆలోచనల మేరకు కూడా మినీ ట్యాంక్ బండ్ సుందరమైన మినీ ట్యాంక్ బండగా కాబోతుంది. అయింది కూడా ఇప్పటికీ ఇంకా ఒక 50% ఉంది. దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మేమంతా కూడా పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల్ని ఒకటే మేము కోరుకుంటున్నాము, స్వచ్ఛ సర్వేక్షణలో సూర్యాపేట పట్టణానికి అవార్డు రావాలని కూడా అందరూ కూడా స్వచ్ఛ సర్వేక్షణ ఓటింగ్ చేయాలని కూడా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.